హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మా. ఈరోజు మనం సొగస్టూడి తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? గాగ్రాస్, ఆఫ్ సారీస్, డ్రెస్ మెటీరియల్, డ్రెస్సెస్ చూద్దాం. ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వెరైటీ ఇది వచ్చి ఆఫ్ సారీ అండి. ఆఫ్ సారీ బాగుంటుంది, రాయల్ బ్లూ కాంబినేషన్. బ్లూ కలర్ రాయల్ బ్లూ. ఈ రాయల్ బ్లూ మొత్తం కూడా మనం ఏంటంటే స్కర్ట్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా రాయల్ బ్లూ నెట్టెడ్ కాంబినేషన్స్, నెట్టెడ్ కి ఫ్యాబ్రిక్ కి మనం మొత్తం కూడా జరీ వర్క్ చేసామండి. జరీ వర్క్స్ అంతా తీసుకుని కుందన్స్ అటాచ్ చేసాం అనమాట. ప్రతి బుట్టిలో కూడా ఒక బాదం షేప్ లో బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం ఒక టిష్యూ బార్డర్ ఇచ్చు. టిష్యూ బార్డర్ లోనే మొత్తం జరీ వర్క్ అంతా కూడా బాదం షేప్ లోనే ఇచ్చామన్నమాట. పిటాయి వర్క్ ఇచ్చాం. కలీజ్ మోడల్ ఉంటుంది. కలీజ్ మోడల్ కూడా మొత్తం కూడా అంటే బాగా హైలైట్ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ రాయల్ బ్లూ కలర్ కదండి, దాని పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బోర్డర్ అంతా కూడా చాలా బాగా ఇచ్చాం. దామం పార్ట్ అంతా కూడా మనం మొత్తం పిటాయి వర్కే తీసుకున్నాం అనమాట. పిటాయి వర్క్ కూడా కలర్ కూడా మొత్తం గోల్డ్ కలర్ తోనే ఇచ్చామండి. ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చేకాడికి మనం మ్యాంగోస్ ఇచ్చాం, తర్వాత వచ్చి బాదం షేప్ లాగా ఇచ్చాము. దాని తర్వాత మిడిల్ లో వచ్చేకాడికి మంచి ఫ్లవర్ యాంటిక్ జరీ కూడా మిక్స్ చేస్తూ ఇచ్చాం మనం. విత్ కుందన్స్ పైన కూడా సేమ్ కింద బోర్డర్ లో పైన కూడా కంటిన్యూ చేసాం. దామం పార్ట్ అంతా ఇది టోటల్ గా మనకి స్కర్ట్ పార్ట్ కలర్ అండ్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చి ఇట్లా మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి. ఓకే, షిమ్మర్. దానిపైన కూడా మనకి పిటాయి వర్క్ తోనే గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ ఇచ్చారండి. చిన్న చిన్న ఫ్లవర్ టైప్ ఆఫ్ బూటీస్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్. దీనికి ఓని చాలా బాగుంటుందండి. ఓని వచ్చేకాడికి మనం క్రేప్ షిఫాన్ ఓని తీసుకున్నాం. అసలు పింక్ కలర్ అనేది ఎక్కడ కూడా మనకి స్కర్ట్ లో కానీ బ్లౌజ్ లో కానీ లేదు. డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఇది వచ్చి మనకి షిఫాన్ అండి, క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మనం చున్నీ ఇచ్చాము. ఇది వచ్చి దావం పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చామన్నమాట. ఇది వచ్చి మనకి డ్రాప్ డిజైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది రన్నింగ్ మొత్తం. ఎక్స్ట్రా మాత్రం వన్ సైడ్ అండి, టూ సైడ్స్ వన్ సైడ్ ఇచ్చాము. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్ ఓని. స్కర్ట్ చూసినట్లయితే టోటల్ గా బ్లూ కలర్, బ్లౌజ్ వచ్చేసరికి షిమ్మర్ గోల్డ్ ఇచ్చారు, ఓని వచ్చేసరికి పింక్ కలర్. దీని ఫోటోస్ కూడా ఉంటాయి. కాంబినేషన్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ మొత్తం కూడా. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి 2600 పడుతుందండి. 2600 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా మనకి హాఫ్ సారీ చూస్తున్నాం, మంచి లెమన్ లో అండి. లెమన్ లోకి ఏంటంటే చాలా సింపుల్ గా ఇచ్చామన్నమాట. ఇది పైన బోర్డర్ వచ్చేకాడికి వచ్చి బెల్ట్ పార్ట్ వచ్చేకాడికి ఒక షిమ్మర్ బోర్డర్ లాగా ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇది ఉంది కాబట్టి లెమన్ ఎల్లో షేడ్ కి అంతా కూడా కుందన్స్ అంతా కూడా లెమన్ ఎల్లో కుందన్స్ ఇచ్చామండి. దీని లోపల వచ్చి నెట్ వచ్చి లెమన్ ఎల్లో అండి. లోపల అంతా కూడా మనం బనారస్ ది లెమన్ ఎల్లో షేడ్ గోల్డ్ కలర్ లో ఇచ్చామన్నమాట. ఆ దావం పార్ట్ చూసినట్లయితే మంచి పింక్, ఒకటి నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి బోర్డర్ తీసుకున్నామండి. లెమన్ ఎల్లో, పింక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో లేస్ బోర్డర్స్ ఇచ్చాం. దాని పైన అంతా కూడా మనం ఒక బుటీస్ ఇచ్చామండి, జరీ బుటీస్. మంచి కలర్ లెమన్ ఎల్లోకి మంచి జరీ కాంబినేషన్ తో మనం బుటీస్ ఇచ్చామన్నమాట. అది కూడా ఏంటంటే ఒక బోర్డర్ పైన అంతా కూడా పెద్ద బుటీస్ ఇచ్చాం. దాని తర్వాత స్మాల్ సైజ్ ఇచ్చాం. ఓకే, దీనికి బ్లౌజ్ అంతా కూడా మనం షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, గోల్డ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారండి. టోటల్ గా షిమ్మర్ బ్లౌజ్ ఉంటుంది. దీనికి ఓని ఏ కలర్? ఓని వచ్చి మనకి షిఫాన్ ఓని తీసుకున్నాం. కింద బోర్డర్ లో మనకి ఈ కలర్ అనేది టచ్ చేశారు. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. 3 సైడ్స్ వస్తుందండి, 4 సైడ్స్ కూడా సేమ్. 4 సైడ్స్ కూడా మంచి బోర్డర్ తీసుకున్నామండి. లేస్ బోర్డర్స్ ఇచ్చాం. దానిపైన కూడా చిన్న లేస్ తో టెంపుల్స్ లాగా ఇచ్చాం అన్నమాట. దీనికి టోటల్ గా మనకి ఈ హాఫ్ సారీ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అన్నమాట, ఈ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1700 పడుతుందండి. 1700 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే డ్రెస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ రా సిల్క్ అండి. మెటీరియల్ అంతా కూడా బాగుంటుందండి. కాంబినేషన్ వచ్చేకాడికి పైన అంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా మంచి పింక్ కలర్ తీసుకున్నాము. పింక్ కలర్ లోనే ఏంటంటే సెల్ఫ్ థ్రెడ్ తోనే లైన్స్ లాగా ఒక ఇచ్చామన్నమాట, డిజైన్స్ ఎంబ్రాయిడరీ అది. ఆ తర్వాత ఒక చిన్న ఫ్లవర్స్ లాగా మనం ఎంబోజ్ లుక్ అన్నమాట. ఈ బటన్స్ దగ్గర మాత్రం ఒక వెరైటీగా జరీతో మనం వర్క్ చేసామండి. మొత్తం జరీ వర్క్ ఇచ్చామన్నమాట. బెల్ట్ పార్ట్ కూడా ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్, ఫ్లవర్స్ వర్క్ వచ్చి మనం బెల్ట్ పార్ట్ కూడా ఇచ్చాం. ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చే కాడికి మంచి ఫ్లవర్ ఒకటి మంచి కలర్ కాంబినేషన్ తో ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో మనం పెద్ద బంచెస్ ఒకటి ఇచ్చాం. హ్యాండ్స్ వచ్చే కాడికి మనము జార్జెట్ తీసుకున్నామండి. జార్జెట్ తీసుకుని ఫుల్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వెరైటీగా హ్యాండ్స్.
ఇంకా మనకి దావం పార్ట్ కానీ కింద వైపు చూసినట్లయితే కలీజ్ మోడల్ గ్రే కలర్ కాంబినేషన్ కి కలీజ్ మోడల్ ఇచ్చామన్నమాట. ఇది బాగా చూసినట్లయితే మనకి రోజా ఫ్లవర్ లుక్ వస్తుంది, పీచ్ కలర్ రోజా ఫ్లవర్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది. గ్రే కలర్ పైన ఏంటంటే ఇది పీచ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వచ్చే కాడికి చాలా హైలైట్ గా కనిపిస్తుంది అన్నమాట. కింద దామన్ పార్ట్ అంతా కూడా మనము ఏదైతే ఫ్లవర్ మనము బెల్ట్ పార్ట్ అలా చూసామో అదే బెల్ట్ పార్ట్ లో దామన్ పార్ట్ ఇచ్చామండి. మంచి ఫ్లవర్స్ గా కొంచెం పెద్ద బోర్డర్స్ ఇచ్చామన్నమాట. అక్కడక్కడ కూడా మనము ప్యాచెస్ ఇచ్చాము. టోటల్ గా డ్రెస్ అనేది మనకి ఇలా కనిపిస్తుందండి. అంటే టాప్ పార్ట్ చూస్తున్నాం కదా, సో ఇట్లా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారు. బాటమ్ అండ్ చున్నీ ఉంటుంది. ఓకే, బాటమ్ వచ్చి క్రేప్ బాటమ్ ఇస్తారు. క్రేప్, ఓకే. అంటే పీచ్ కలర్ కాంబినేషన్. అవునండి. పైన షోల్డర్ పార్ట్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ చూసినట్లయితే షిఫాన్ బాగుంటుంది, లైట్ పెద్దగానే ఉంటాయి. ఓకే, టోటల్ షిఫాన్. అలాగే ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో మనం టాప్ పార్ట్ లో చూసిన ఫ్లోరల్ ప్రింట్ సేమ్ అదే బోర్డర్ ని మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2190 పడుతుందండి. 2190 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మనం హాఫ్ సారీ చూస్తున్నాం. హాఫ్ సారీ మంచి కలర్ కాంబినేషన్ అండి. రెడ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాము అన్నమాట. 3 వేరియేషన్. ఫస్ట్ మనకి బెల్ట్ పార్ట్ అంతా కూడా జూట్ బోర్డర్ ఇచ్చాము. జూట్ బోర్డర్ తర్వాత రెడ్ కలర్ లో అంతా కూడా మనం గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చాము. షిమ్మర్ నెట్ అంతా కూడా రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చాము. దాని తర్వాత నీస్ దగ్గర వచ్చే కాడికి ఏంటంటే మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లేస్ తీసుకున్నామండి. లేస్ తీసుకుని ఒక 6 ఇంచెస్ వచ్చేదాకా కూడా మనం లేస్ బోర్డర్ ఇచ్చాము. లెంతీ బోర్డర్. దాని తర్వాత మంచి బోర్డర్ కూడా కింద వైపు మనం పాటలంతా కూడా ప్యూర్ బనారస్ బోర్డర్ తీసుకుని బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చామన్నమాట. దాని తర్వాత కింద వచ్చే కాడికి ఒక బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో మనం ఒక బోర్డర్ ఇచ్చాం. పైపింగ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మనము 2 కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఉంటుంది. ఇంట్లో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్. హ్యాండ్స్ కి వచ్చే కాడికి మనం లేస్ ఇచ్చామండి. ఓకే, లేస్ ఇచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి ఒక రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చాము. మైక్రో వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. దీనికి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ వచ్చి మనకి షిఫాన్ రెడ్ కలర్ తీసుకున్నాం. ఓకే, రెడ్ కలర్ షిఫాన్ ఇచ్చాము. బాగుంది. దీనికి బోర్డర్ వచ్చి మనకి జూట్ బోర్డర్ ఏదైతే బెల్ట్ పార్ట్ లో ఉందో బోర్డర్ అదే బోర్డర్ మనం ఇది 4 సైడ్స్ ఉంటుంది. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. చాలా కలర్ఫుల్ గా ఉందండి. మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఉంటుంది. స్కర్ట్ వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్. ఓనీ చూసినట్లయితే కనుక రెడ్ కలర్. మనకి టోటల్ గా ఇది ఇట్లా ఉంటుందండి డ్రెస్. హాఫ్ సారీ లుక్ టోటల్. అంటే మనం ఇట్లా 3/4 స్లీవ్స్ పెట్టించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. ఓన్లీ 1700 రూపీస్ కి ఈ కలర్ఫుల్ హాఫ్ సారీ వచ్చేసి మనకి డ్రెస్ అండి. టోటల్ డ్రెస్ మనం వచ్చి యాపిల్ గ్రీన్ చూస్తున్నాం అన్నమాట. పైన వచ్చే కాడికి నెక్ పార్ట్ అంతా కూడా మనం ప్యూర్ వైట్ తీసుకున్నామండి. ప్యూర్ వైట్ లో కూడా ఏంటంటే బోర్డర్ నెట్ అంతా కూడా పైన ప్యూర్ వైట్, లోపల కూడా మనకి ఒక చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోనే ఉంటుంది అనమాట. ఈ వైట్ స్టోన్స్ కూడా మన కుందన్స్ కూడా ఏంటంటే వైట్ కలర్ తీసుకున్నామండి. సో చాలా సూపర్ లుక్ రావాలని. అవునండి. ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్ మన వైట్ అండ్ గ్రీన్ యాపిల్ గ్రీన్ దగ్గర కూడా మనం ఏంటంటే మంచి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఆఫ్ వైట్ కలర్ జాయింట్ దగ్గర మొత్తం కూడా దగ్గర కూడా ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో గ్రీన్ యాపిల్ వస్తుంది. దావం పార్ట్ లో వచ్చే కాడికి సిల్వర్ కలర్ తో మంచిగా హైలైట్ అయ్యే విధంగా బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా ఏంటంటే మనకి లైట్ కలర్స్ కాంబినేషన్ తోనే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఇది వచ్చి మనకి అంతా కూడా గ్రీన్ ఉంటుందండి. యాపిల్ గ్రీన్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్. చున్నీ కూడా ఇలాగే వస్తుంది. ఓకే, చున్నీ కూడా మనకి ఏంటంటే గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్. అలాగే కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుందండి. 1500 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. ఇది ఫ్రీ సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మనం ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నామండి. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది. అవునండి, ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్. బేబీ పింక్ కలర్ ఏంటంటే యాష్ కలర్ తో మనం వర్క్ ఇచ్చామన్నమాట. మొత్తం కూడా నెక్ యాష్ కలర్ లోనే మనకి జరీ అన్నమాట. జరీ అండి. ఆ నెక్ కూడా చాలా వెరైటీగా తీసుకున్నామండి. ఒక యూ షేప్ వస్తుంది, మళ్ళీ ఒక డబ్ల్యూ సింబల్ లాగా వస్తుంది. డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఈ డిఫరెంట్ గా వచ్చిన దగ్గర కూడా మనం ఏంటంటే ఈ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ మనం సీక్వెన్స్ వర్క్ తో కూడా మనము ఆఫ్ వైట్ నెట్టెడ్ తీసుకొని ఇచ్చాము. పైన కూడా మనం ఒక సిల్వర్ కలర్
కలర్ ది జరీతో మనము ఇచ్చాము. ఇక్కడ నుంచి మాత్రం మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ టైప్ ఆఫ్ ఇచ్చేసారన్నమాట, అంటే ఫ్రాక్ మోడల్ వచ్చే విధంగా ఫ్రాక్ మోడల్ వచ్చే విధంగా ఇచ్చాము. మిడిల్ అంతా కూడా లోపలంతా కూడా మనం నెట్ లోపలంతా కూడా మనం రా సిల్క్ తీసుకున్నాం, ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా మంచి రా సిల్క్ తీసుకుని దాంతో ఫ్లోరల్ ప్రింట్. దానిపైన మనకి ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లోపల కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. కింద దామన్ పార్ట్ లో కూడా మనం ఏంటంటే పైన గ్రే కలర్ ఉంది కాబట్టి గ్రే కలర్ తోనే లేస్ తీసుకొని ఒక బోర్డర్ లాగా ఇచ్చాము. తర్వాత కూడా ఒక చిన్న బోర్డర్ ప్యాచ్ బోర్డర్ కూడా గ్రే కలర్ తో ఇచ్చాము. ఓకే ఓకే. దీనికి ప్యాంట్ కూడా మనం ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రే కలర్ ఎలివేట్ అవుతుంది, లేస్ ఇచ్చారు. బాటమ్ కూడా మనం పింక్ కలర్ తీసుకున్నాం, బేబీ పింక్. ఓకే, బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి 2 కూడా సేమ్ కలర్స్ ఇచ్చారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. చిన్న ఒక పైపింగ్ బోర్డర్ గోల్డ్ కలర్ తో ఇచ్చాం. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుందండి. 1300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ మన వ్యూవర్స్ అందరికీ ఒకసారి అడ్రస్ చెప్తానండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నేవీ బ్లూ కలర్ కి ఏంటంటే మనం మంచి కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. పైన ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూసినట్లయితే నేవీ బ్లూ కలర్స్ లోనే మనం లైన్స్ గా ఇస్తూనే ఒక గోల్డ్ కలర్ తో మంచి డాలర్ షేప్ తో మనం ఒక ఇచ్చామన్నమాట. స్టోన్ మంచి స్టోన్ వర్క్ ది. దాని తర్వాత నెక్ యూ నెక్ అంతా కూడా మనం మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ తీసుకున్నామండి. హ్యాండ్స్ దగ్గర కూడా ఆఫ్ హ్యాండ్స్ దగ్గర కానీ అట్లా కానీ ఇక్కడ కూడా మనం ఏంటంటే నెక్ బెల్ట్ మోడల్ దగ్గర కూడా మనం పైపింగ్ ఇస్తూనే మంచి బుటీస్ ఇచ్చామండి. అంటే ఇది మనకి బాడీ ఫిట్టింగ్ వస్తుందండి. కరెక్ట్ నడుం దగ్గరకు వచ్చేసరికి స్లిమ్ గా ఉండే విధంగా ఇచ్చారు. కిందకి వచ్చేసరికి ఫుల్ అంబ్రెల్లా కట్ ఉంటుంది. పైన ఫ్లవర్స్ ఓన్లీ, పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తూనే ఇక్కడంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ ఇచ్చామండి. మొత్తం కూడా క్రీమ్ కలర్ తో బ్రిక్ కలర్ రెడ్ కలర్ తో మనం ఒక చిన్న రాసిల్క్ ప్లెయిన్ తీసుకున్నారు. ప్లెయిన్ రాసిల్క్ ఇస్తూ మళ్ళీ బ్లూ కలర్ ఒక ప్యాచ్ బోర్డర్ ఇచ్చామండి. దాని తర్వాత కూడా మనం అంతా కూడా ఒక రెడ్ కలర్ తో మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చామండి. వర్క్ తోనే పాటు పైకి వచ్చే కాడికి మంచి నేవీ బ్లూ బ్యాక్గ్రౌండ్ కే మనం మంచి క్రీమ్ కలర్ తో మొత్తం కూడా క్రీపర్స్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చామండి. ప్యాంట్ వచ్చే కాడికి మనం నేవీ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ కూడా సేమ్, చున్నీ కూడా షిఫాన్ తో మనం చున్నీ సేమ్ కలర్ కాంబినేషన్ చున్నీ తీసుకున్నాం. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1500 రూపీస్ పడుతుందండి. 1500 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఫ్రంట్ మాత్రం మొత్తం హెవీ డిజైన్ అన్నమాట. ఇది పార్టీ వేర్ లోనే. ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఏమన్నారు? ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ లో రీజనబుల్ అమౌంట్ లో ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ఉప్పాడ కాటన్ లో డ్రెస్ అండి. ఉప్పాడ కాటన్ అండి. కనకాంబరం కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం నెక్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చామండి. దాని తర్వాత బెల్ట్ పార్ట్ వచ్చే కాడికి మంచి వైట్ కలర్ స్టోన్స్ తో మంచి ప్యూర్ దీంతో తీసుకున్నాం అనమాట. మంచి ప్యూర్ స్టోన్స్ తీసుకుని ఒక 1 ఇంచెస్ బోర్డర్ లాగా ఇచ్చామండి. బెల్ట్ పార్ట్ అంతా కూడా మళ్ళీ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఒక గోల్డ్ కలర్ తో పైపింగ్ లాగా ఇచ్చాము. కింద దావం పార్ట్ వచ్చే కాడికి ఏంటంటే మంచి కలర్ఫుల్ గా మిడిల్ అంతా ప్లెయిన్ తీసుకున్నామండి. ఎందుకంటే దావం పార్ట్ అది హైలైట్ అవడం కోసం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం ఏంటంటే ఇది ఇచ్చామన్నమాట. ఒక సిల్వర్ బోర్డర్ లాగా కింద బోర్డర్స్ ఇస్తూ ఒక దానిపైన 2 లైన్స్ తీసుకొని ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం వర్క్ చేసామన్నమాట. గ్రే కలర్ తో ఇక్కడంతా గ్రే కలర్ తో అంతా తీసుకుని దానిపైన క్రీపర్స్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ ఒక చెట్టు లాగా వచ్చి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినట్టుగా మనం ఒక వెరైటీ బాటమ్ అంతా కూడా మనం కాటన్ సేమ్ కలర్. ఇది ఆల్మోస్ట్ మనకి ఫ్లోర్ లెంత్ కనిపిస్తుందండి. దానికి వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ కలర్, కాకపోతే ఫ్యాబ్రిక్ చేంజ్ అంతా కూడా వర్క్ ఇచ్చామండి. షిఫాన్ చున్నీ ఏదైతే గ్రే కలర్ ఉందో అదే గ్రే కలర్ తో మనం వర్క్ తీసుకున్నాం. బాగుంది. ఫ్లవర్ డిజైన్స్ ఇలా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 1700 పడుతుందండి. 1000 ప్యూర్ ఉప్పాడ కాటన్ 1700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఏమన్నా ఉంటాయి? వీటిలో కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ అండి. ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేయించుకోవచ్చు, అంటే సైజెస్ ని బట్టి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ లో లైట్ కలర్ కాంబినేషన్. ఇది మనకి ఓవరాల్ గా ఈ డ్రెస్ మొత్తం కూడా ఇలా కంటిన్యూ అవుతుందండి. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట. టాప్ వచ్చేసి యాంకిల్ లెంత్ వస్తుంది. మొత్తం కూడా పైన అంతా కూడా 1 పార్ట్ అంతా కూడా లేస్ డిజైన్స్ తో మనం మెహందీ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చే కాడికి ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఉంటుంది. మొత్తం కూడా మనం సెల్ఫ్ వీవింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసామండి. మొత్తం డ్రెస్ అంతా కూడా కాలర్ దగ్గర బాగా ఇచ్చారండి. కాలర్ దగ్గర వచ్చే కాడికి మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. నియాన్ పింక్ కాంబినేషన్స్ బటన్స్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చేకాడికి ఫ్లవర్స్ లో కూడా మనం ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, పింక్, గ్రీన్, ఆఫ్ వైట్ తో మనము క్యూట్ గా ఉండేటట్లుగా సింపుల్ గా ఇచ్చారనమాట డ్రెస్ పైన డిజైన్ అంతా కూడా.
దావం పాటు కూడా మనం ఏదైతే మంచి కలర్ఫుల్ ఇచ్చామో బోర్డర్, అదే కలర్ఫుల్ దావం పాటలో కూడా సేమ్ కలర్స్ యాడ్ చేశారు వర్క్ లాగా బాగుంటుంది. దీనికి బాటమ్ వచ్చేసి మనకి బాటమ్ వచ్చి ఇది కాటన్ సిల్క్ లాగా బాటమ్ వస్తుందండి. ఓకే, ఇలా వస్తుంది బాటమ్. అది దీనికి చున్నీ వచ్చి మనకి ప్లెయిన్ షిఫాన్ చున్నీ ఇస్తాం. ఓకే, షిఫాన్ ప్లెయిన్ షిఫాన్ ప్లెయిన్ ఇచ్చేసి దానికి 3 sides 4 sides మంచి కలర్ కాంబినేషన్స్ తో నియాన్ పింక్ తో మనం ఇచ్చాము. ఓకే, ఓవరాల్ గా మనకి డ్రెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 2900 పడుతుంది. 2900 రూపీస్. 2900 రూపీస్ కి ఈ డ్రెస్. నెక్స్ట్ వెరైటీ మనకి చందేరి కాటన్ అండి. చందేరి కాటన్, ప్యూర్ చందేరి కాటన్, ఆరెంజ్ కలర్ కి మనం అంతా కూడా జరీ వర్క్స్ తో హైలైట్ చేసాం అనమాట. ఇక్కడ నెక్ చూసినట్టయితే కాలర్ నెక్ ఇచ్చామండి చందేరి కాటన్ కి. మంచిగా ఆరెంజ్ కలర్ కి ఏంటంటే గోల్డ్ కలర్ తో నెట్టెడ్ తీసుకున్నామండి. ఆ నెట్టెడ్ తో కూడా ఏంటంటే మనం జరీ వర్క్ చేసాం అనమాట. జరీ వర్క్స్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తో ఒక డిఫరెంట్ షేప్ వచ్చేటట్టుగా మనం తీసుకుని వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చామండి. దాని తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాగా మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనము ప్యాచ్ వర్క్ ఒకటి ఇచ్చామండి. దాంతో కూడా మిడిల్ లో కూడా మంచి కుందన్స్ పెట్టాము. ఓకే, డ్రెస్ అంతా కూడా కుందన్స్ ఇచ్చామండి ఫ్రంట్ వైపు. ఇది దావం పార్ట్ వచ్చే కాడికి నెట్ తోనే మనము పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే డిజైన్ ఇక్కడ బ్యాక్ కూడా డిజైన్, బ్యాక్ సైడ్ కూడా మనం డిజైన్స్ ఇచ్చాము. యాక్చువల్ గా మనకి ఫ్రంట్ ఇస్తూ ఉంటారు, కొంచెం ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. షోల్డర్ హెవీ ఇచ్చారు, మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ హెవీ డిజైన్స్ ఆఫ్ వైట్ అండ్ కలర్ కాంబినేషన్ తో మనము మంచిగా వర్క్ చేసామండి. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చే కాడికి మనకి ఆరెంజ్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, సేమ్ కలర్ ప్యూర్ కాటన్ తో చందేరి కాటన్ తో షిఫాన్ చున్నీ ఇచ్చామండి. షిఫాన్ చున్నీ ఇచ్చి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో చిన్న లేస్ మోడల్ లాగా పైపింగ్ ఇచ్చామండి. ఓకే, ఇలా వైట్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 890 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 890 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, ప్రతి దాంతో కూడా 4 కలర్స్ అలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి మంచి ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్ కలర్ కి మనం ఏంటంటే గోల్డ్ కలర్ ఇస్తూనే మళ్ళీ యాంటిక్ ఆఫ్ వైట్ కాంబినేషన్ లోపల వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు, మళ్ళీ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేశారు. వన్ సైడ్ కార్నర్ అంతా కూడా మనం మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాం అనమాట. పింక్ అండ్ స్నఫ్ కలర్ తో చాక్లెట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కూడా మనం మిక్స్ చేస్తూ ఇచ్చామండి. దాంతో కూడా మళ్ళీ ఏంటంటే హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు కూడా మనం కుందన్స్ కూడా ఇచ్చాము. ఇంకొక సైడ్ కూడా ఫ్లవర్స్ డిజైన్స్ తో డిఫరెంట్ గా ఇచ్చాము. బెల్ట్ పార్ట్ లో కూడా పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చాము. దావం పార్ట్ లో కూడా మనం చాలా వెరైటీగా తీసుకున్నామండి. చాలా బాగుంటుంది డ్రెస్. అది రెగ్యులర్ గా ఉన్నట్లు కాకుండా డిఫరెంట్ గా మనం లేస్ తో ఫిల్స్ లాగా ఇచ్చాం అనమాట. అది కూడా ఏంటంటే మంచి ఫ్లోరల్ ప్రింట్ తో మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇచ్చాము. దానిపైన కూడా మనం మంచి పింక్ కలర్ తో ఒక 3 లైన్స్ వచ్చేటట్టుగా ప్యాచ్ వర్క్ ఇచ్చామండి. మొత్తం డ్రెస్ చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఏదైనా కూడా మన దగ్గర 4 కలర్స్ అలా వస్తాయి. 4 కలర్స్. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చే కాడికి మనకి ఆఫ్ వైట్ సేమ్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చాము. ఆఫ్ వైట్ నెట్టెడ్ చున్నీ అండి. నెట్టెడ్ సేమ్ కలర్. దీనికి కావాలంటే మనం కాంట్రాస్ట్ కూడా దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి లేస్ వర్క్ లో, అలాగే పైన కూడా. సో ఈ కలర్స్ ఏ కలర్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్ చాలా రీజన్ అండి. ఓన్లీ 1300 పడుతుంది. 1300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి టాప్ చాలా బాగుంటుందండి. ఓన్లీ టాప్. ఇది బ్లాక్ కలర్ మీద మనం ఏంటంటే మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాము. షిఫాన్ జార్జెట్ అంటాము. చాలా స్మూత్ వస్తుంది. ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కి మంచి నియాన్ పింక్ కాంబినేషన్స్ తో ఇచ్చాము. పైపింగ్స్ బటన్స్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ తో బటన్స్ ఇచ్చామండి. ఓకే, అంటే కూడా మనం నియాన్ పింక్ పైపింగ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఇదే కలర్ మనకి బోర్డర్స్ లాగా ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ తీసుకుని 2 sides కూడా సేమ్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్. పైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. చాలా స్టైలిష్ గా ఉంది. దీనికి నియాన్ పింక్ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1050 పడుతుంది. 1050 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి చందేరి అండి. ప్యూర్ చందేరి క్రీమ్ కలర్ లోనే ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అంతా కూడా ఇచ్చామండి. మొత్తం ఒక జ్యువెలరీ స్టైల్ లాగా మనము మొత్తం కూడా వర్క్ ఇచ్చామన్నమాట. అది ఏంటంటే బాగా చూసినట్లయితే మనకి ఒక మ్యాంగోస్ లాగా లుక్ వస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా. సైడ్ వచ్చే కాడికి ఏంటంటే ఒక వీట్ కలర్ కాంబినేషన్ ఒక లైట్ లెమన్ లో తో మనం ఫ్లవర్స్ డిజైన్స్ అంతా ఒక 3 sides కూడా 2 sides వచ్చింది ప్లస్ కింద కూడా. అవునండి, అది అట్లా కూడా మనం మొత్తం కూడా యూ షేప్ తీసుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చే కూడా గ్రీన్ కలర్ తో మనం ఒక బాదం షేప్ లాగా మనము తీసుకున్నాం. తర్వాత కూడా అట్లా కలర్ కాంబినేషన్
తో మనం డిఫరెంట్ ఆల్మోస్ట్ మనకి మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయండి. Multi colour లైట్ లాగా చాక్లెట్ కనిపిస్తుంది. కలర్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్, అలాగే క్రీమ్ కలర్ లోనే వీట్ కలర్ ఇచ్చారు, ప్యారెట్ గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్, మళ్ళీ కింద full embroidery. దామం పార్ట్ వచ్చే కాడికి ఒక Lace. నెట్ బోర్డర్ లేస్ ఇచ్చామండి. ఇది ఇది ఫ్రంట్ Top ఆ? పార్ట్ అండి. Okay, ఇది వచ్చి okay. మనకి బ్యాక్ సైడ్ కూడా Polka dots. పోల్కా డాట్స్ ఇచ్చాం బ్యాక్ సైడ్ అంతా. హ్యాండ్స్ కి కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ Same చేసి fabric use చేసి. ఇక్కడ చివర వచ్చేసి మనకి చిన్నగా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ వచ్చి మనం మంచి Contrast. కాంట్రాస్ట్ బాటమ్ తీసుకున్నామండి. ఏదైతే వర్క్ ఉందో మనం ప్యారెట్ గ్రీన్ అదే బాటమ్ ఇచ్చాము. చున్నీ చున్నీ కూడా మనం షిఫాన్ చున్నీ తీసుకున్నామండి. షిఫాన్ చున్నీ. బాగుంటుంది. టూ సైడ్స్ వచ్చేసి అంటే మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో క్రీమ్ కలర్, ఆ కలర్ గోట్ వర్క్ లాగా చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ గా ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 2500 పడుతుందండి. చందేరి 2550 చందేరి అండి, ప్యూర్ చందేరి. 2550 రూపీస్ కి ఈ సెమీ స్టిచ్డ్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ టాప్ స్ట్రైట్ కట్ అన్నమాట. జార్జెట్ మెటీరియల్, జార్జెట్ స్ట్రైట్ కట్. ఓకే, మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా మంచి బటన్స్ కూడా మనం ఏంటంటే మంచి స్టోన్ బటన్స్ ఇచ్చామండి. వైట్ కలర్ కాంబినేషన్స్ తో ఓకే, కాలర్ నెక్ వచ్చింది, చిన్న కాలర్ వచ్చింది. టోటల్ గా మనకి ఇలా ఉంటుందండి. టోటల్ డ్రెస్ టాప్ అంతా కూడా మనకి అలా ఉంటుంది. అంటే మొత్తం కూడా బాడీ పార్ట్ అంతా ప్రింటెడ్ మోడల్ లో వచ్చిందన్నమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన హ్యాండ్స్ చూసినట్లయితే కనుక పింక్ అండి. అలాగే ఇక్కడ మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. ఓకే, మొత్తం టాప్ ఇలా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 990 పడుతుందండి. 990 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఉప్పాడ కాటన్ అండి. ఇది కూడా ఉప్పాడ ప్యూర్ cotton. ఉప్పాడ కాటన్ లో మనం ఏంటంటే అంతా కూడా మనం ఒక సింపుల్ గానే తీసుకున్నాము. అంటే పైన పైన కూడా shoulder నెక్ part. అంతా కూడా చాలా సింపుల్ గా లైన్స్ గానే ఇచ్చామండి. ఓకే, తర్వాత బెల్ట్ పార్ట్ కి వచ్చే కాడికి ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ లాగా ఇచ్చాము. చిన్న. ఓకే, ఇది మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద బంచెస్ లాగా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాము. ప్యాచ్ వర్క్ ఇచ్చాం. అది కూడా ఏంటంటే వేరే ఒక పెద్ద బంచెస్ లాగా ఫస్ట్ ఇచ్చాం. దాని తర్వాత Sizes variation చూపిస్తూ పైకి వచ్చే కాడికి ఒక లీఫ్ వర్క్ లాగా ఇచ్చాం అన్నమాట. బాగుందండి, బాగా ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అవుతుందండి. కింద బ్యాక్ సైడ్ border? కూడా కింద బోర్డర్ కూడా మనం ఆఫ్ వైట్ చిన్న కలర్ border. చిన్న బోర్డర్. బ్యాక్ కూడా డిజైన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా డిజైన్స్ ఇచ్చామండి. ఓకే, కింద. కింద ఓకే, దీనికి బాటమ్ అంచుని ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా ఏంటంటే డిజైనర్ డిజైనర్ చున్నీ ఇచ్చామండి. మిడిల్ లో కూడా ఒక చిన్న ప్యాచ్ లాగా ఇచ్చాము. ఓకే, కార్నర్స్ లో వచ్చేసరికి ఇంతకు ముందు మనం ఏదైతే క్రీపర్ చూసామో ఒక ఫ్లవర్ కి ఫోర్ లైన్స్ ఇచ్చారనమాట. క్రీపర్ మిడిల్ పార్ట్, మళ్ళీ ఇంకొక సైడ్ ఎడ్జ్ లో కార్నర్ లో కూడా ఇలా ఇచ్చాం. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 950 పడుతుందండి. ఓన్లీ 950 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్, ఉప్పాడ కాటన్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. షిఫాన్ జార్జెట్ అన్నమాట. షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ప్రింట్స్ ఇచ్చామండి. ఎలా అంటే Orange, కాంబినేషన్స్ ఆరెంజ్, brown, బ్లాక్, pink. బ్లూ అట్లా. నెక్ పార్ట్ వచ్చే కాడికి ఏంటంటే మనం మంచి గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ తో బటన్స్ ఇచ్చామండి. చాలా కాస్ట్లీ బటన్స్ లాగా ఇచ్చాము. పైన అంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా మంచి నియాన్ పింక్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ తోనే మనం స్టోన్ వర్క్, అంటే ఆ నెక్ అనేది బాగా హైలైట్ అవ్వడం కోసం ఇది చిన్న సెమీ కాలర్ నెక్ ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా హ్యాండ్స్ అంతా కూడా మనము ప్రింట్స్ ఇచ్చామండి. మంచి హ్యాండ్ ఫుల్ ప్రింట్స్. ఇక్కడ కూడా మనకు ఒక బటన్ కూడా యాడ్ చేశారు. బటన్ కూడా ఇచ్చాము. ఈ టైప్ ఆఫ్ టాప్స్ కి ఏంటంటే ఏ కలర్ లెగ్గిన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1250 పడుతుందండి. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ 1250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా వ్యూవర్స్, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని కూడా మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్క వెరైటీ కూడా మనకి హోల్సేల్ రేట్లకే అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.